ఆత్మను నింపుమా, నడిపించుమా, నింపుమా, నడిపించుమా. నీతిమంతుడా, పరిశుద్ధుడా, పావన రూపుడా యేసయ్యా. నీతిమంతుడా, పావన రూపుడా యేసయ్యా. నీ నామమే నా గానమై, నా ప్రాణమై బ్రతికించెను. నీ నామమే నా గానమై, నా ప్రాణమై బ్రతికించెను. నీతిమంతుడా, పావన రూపుడా యేసయ్యా. నీతిమంతుడా, పరిశుద్ధుడా, పావన రూపుడా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ముద్దాడనా, ముద్దాడనా నా యేసయ్య పాదాలను. ముద్దాడనా, ముద్దాడనా నా యేసయ్య పాదాలను. కన్నీళ్ళతో కడగనా నా యేసయ్య పాదాలను. కన్నీళ్ళతో కడగనా నా యేసయ్య పాదాలను. ముద్దాడనా, ముద్దాడనా నా యేసయ్య పాదాలను. ముద్దాడనా, ముద్దాడనా నా యేసయ్య పాదాలను. నా కోసము నడిసొచ్చిన పాదాలను, నాకు దొరికిన యేసు పాదాలను. నా కోసము నడిసొచ్చిన పాదాలను, నాకు దొరికిన యేసు పాదాలను. నన్ను చూసిన వాని పాదాలను, నన్ను చూసిన వాని పాదాలను. నా పాపాలు క్షమించిన యేసయ్య పాదాలను, నా పాపాలు క్షమించిన యేసయ్య పాదాలను. ముద్దాడనా, ముద్దాడనా నా యేసయ్య పాదాలను. ముద్దాడనా, ముద్దాడనా నా యేసయ్య పాదాలను. నా కోసము నలిగిపోయిన పాదాలను, నా కోసమే రక్తము కార్చిన పాదాలను. నా కోసము నలిగిపోయిన పాదాలను, నా కోసమే రక్తము కార్చిన పాదాలను. గొల్గొతా కొండ ఎక్కిన పాదాలను, గొల్గొతా కొండ ఎక్కిన పాదాలను. శిలలు కొట్టబడిన నా యేసయ్య పాదాలను,
శిలలు కొట్టబడిన యేసయ్య పాదాలను ముద్దాడనా ముద్దాడనా నా యేసయ్య పాదాలను ముద్దాడనా నా యేసయ్య పాదాలను కరుణామయుని సక్కని పాదాలను కరుణామూర్తి యేసయ్య పాదాలను కరుణామయుని చక్కని పాదాలను కరుణామూర్తి యేసయ్య పాదాలను నన్ను కాపాడువాని పాదాలను నన్ను కాపాడువాని పాదాలను నా కన్నీరు తుడచే యేసయ్య పాదాలను నా కన్నీరు తుడచే యేసయ్య పాదాలను ముద్దాడనా ముద్దాడనా నా యేసయ్య పాదాలను ముద్దాడనా ముద్దాడనా నా యేసయ్య పాదాలను కన్నీళ్ళతో కడగనా నా యేసయ్య పాదాలను కన్నీళ్ళతో కడగనా నా యేసయ్య పాదాలను ముద్దాడనా ముద్దాడనా నా యేసయ్య పాదాలను ముద్దాడనా ముద్దాడనా నా యేసయ్య పాదాలను హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం మోకరించుదాం. థామస్ పాస్టర్ గారు ముందుకొచ్చి కొన్ని ప్రార్థన అంశాల్లో మనల్ని నడిపిస్తారు. మనమందరం ఏకీభవించి భారతదేశము కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఒక్కొక్క ప్రార్థన మనం చెప్తున్నప్పుడు అందరం కలిసే స్వరమెత్తి ప్రార్థన అంశముల కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుని సహాయాన్ని మనం కోరుకుందాం. దేవుని వైపు చూద్దాం. అందరూ కూడా నోరు తెరిచి ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయం అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తూ దేవుణ్ణి కొనియాడుతూ ప్రార్థన పూర్వకంగా మనం ముందు కొనసాగుదాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. థ్యాంక్ యూ జీసస్. అందరం కలిసి ప్రభువు సన్నిధిలో ప్రార్థనలు చేద్దాము. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఇదిగో దేవాను స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రాజాని స్తుతిస్తూ ఉన్నాను. యేసు రాజానికి వందనాలు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. భారతదేశ క్షేమం కొరకు మనం ప్రార్థన చేద్దాము. మన దేశంలో 133 కోట్ల కంటే ఎక్కువగా ప్రజలు ఉన్నారు. మన దేశ రాజధాని న్యూఢిల్లీ. మరి భారతదేశంలో రాష్ట్రములు 29 రాష్ట్రాలు ఉన్నవి. కేంద్ర పాలిత ప్రాంతాలు 7, మెట్రో నగరాలు 12, పట్టణాలు 3949, జిల్లాలు 550, గ్రామాలు 7 లక్షల గ్రామాలు, పిన్ కోడ్లు 40,000కు పైగా, భాషలు 1652 భాషలు, 17 ప్రధాన భాషలు ఉన్నవి.
ఈ రీతిగా మన భారతదేశంలో జనాలు ఉన్నారు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అదే రీతిగా మన దేశంలో మతములో హైందవులు 79% ఉన్నారు, ముస్లింలు 14%, క్రైస్తవులు 2% మాత్రమే ఉన్నారు, సిక్కులు 1% ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన భారతదేశంలో క్రైస్తవుల శాతం చాలా తక్కువగా ఉంది. కనుక మనం ప్రార్థన చేద్దాం. మన దేశం యొక్క ప్రార్థన అంశములు మన దేశ రక్షణ, స్వస్థత, సమాధానము మరియు ఉజ్జీవము కొరకు ప్రార్థించుదాము. మన దేశములో రక్షణ కలగాలి, స్వస్థత కలగాలి, మన దేశంలో సమాధానము మరియు మన దేశంలో ఉజ్జీవము రావాలి. ఈ రీతిగా మన దేశ క్షేమాన్ని కోరుతూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అందరం కలిసి ప్రార్థన చేయాలి, ఎవరు మౌనంగా ఉండకూడదు. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా, గొప్ప దేవుడాను నేను స్తుతిస్తున్నాను తండ్రి. దేవాన్ తండ్రి నీకు స్తోత్రాలు, నీ పాద సన్నిధిలో ప్రభువా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా నేను స్తుతిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. యేసు రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా, నీకు వందనాలు తండ్రి. దేవా మా దేశ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా మా దేశ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నామయ్యా, మా దేశ స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా మా దేశంలో సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవా దయచేసి మా దేశానికి సమాధానము దయచేయండి. దేవా మా దేశంలో స్వస్థత, దేవా మా దేశంలో రక్షణ కార్యాలు జరిగించండి తండ్రి, నీకు స్తోత్రాలు. అదే రీతిగా ప్రభువా మా దేశంలో ఉజ్జీవం కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా మా దేశంలో ఉజ్జీవం రగులుకోవాలి. దేవా మా దేశంలో ఉజ్జీవం రావాలి ప్రభువా. దయచేసి ఈ రీతిగా ప్రభువా మా భారతదేశాన్ని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకొని దేవానికి స్తోత్రాలు, రక్షణ, స్వస్థత, సమాధానము ప్రభువా ఉజ్జీవం మా దేశంలో మీరు దయచేయమని ఆత్మదేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరే కనికరించి అద్భుతము చేయమని స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, మన దేశంలో నాయకులు, అధికారులు రక్షించబడాలి. వారు దేవుని జ్ఞానముతో నింపబడి దేవుని చిత్తానుసారముగా దేశ క్షేమం కొరకై వారి పరిపాలన చేయనట్లు మన దేశ నాయకుల కొరకు, అధికారుల కొరకు వారిని దేవుడు రక్షించాలి. దేవుడు వారికి దేవుని జ్ఞానము చేత దేవుడు వారిని నింపి ఈ దేశాన్ని పరిపాలించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కనికరము కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. దేవా మా దేశ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా మా దేశ అధికారులను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా వారికి రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి. దేవా మా అధికారులు ప్రభువా, మా నాయకులు ప్రభువా నశించకూడదు. దేవా వారికి రక్షణ భాగ్యాన్ని మీరు కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువును స్తుతిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. అదే రీతిగా ప్రభువా వారికి తండ్రి దేవా మీ జ్ఞానము దయచేయండి. దేవా వారి జ్ఞానము కాదు కానీ ప్రభువా మీ జ్ఞానము ప్రభు వారికి దయచేయండి. దైవిక జ్ఞానము చేత నింపి దేవానికి స్తోత్రాలు చెల్లిసిన ప్రభువా మా దేశాన్ని ప్రభువా తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. మంచి పరిపాలన చేయునట్లుగా ప్రభువా కృప చూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవాని స్వార్థముగా కృషి చేయాలి. దేవానికి స్తోత్రాలు, స్వార్థముతో వారు ఏలుబడి చేయకూడదు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా తండ్రి. ప్రజలకు ప్రభువా మేలుకరంగా దేవా మా దేశ ప్రజలకు ప్రభువా క్షేమము కలుగులా ఉన్న ప్రభువా మా దేశ నాయకులు ప్రభువా పరిపాలన చేయునట్లు కృప చూపండి. ఆత్మదేవుడాన్ని స్తుతిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. మీరే కృప చూపండి తండ్రి, నీకు స్తోత్రాలు. దేవా మా నాయకులకు, అధికారులకు ప్రభు రక్షణ భాగ్యాన్ని కలుగచేసి దేవా మీ జ్ఞానము చేత వారిని నింపి మంచి పరిపాలన చేయుటకు కృప చూపమని స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. అదే రీతిగా దేశమంతటా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రకములైన సమస్యల నుండి దేవుడు అద్భుతమైన విడుదల అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. మన దేశంలో ప్రజలు కొన్ని విధములైన సమస్యలు, మన దేశ పరిస్థితులు, కొన్ని భయంకరమైన పరిస్థితులు కూడా ప్రజలు ఉన్నారు. నానా విధమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను దేవుడు విడిపించినట్లు మనం ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మా దేశ ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రకములైన ప్రభువా సమస్యల నుండి ప్రభువా మీరు విడిపించండి. దేవా అది కర్వే కావచ్చు ప్రభువా, అది ఉపద్రవాలే కావచ్చు ప్రభువా,
ఇదిగో తండ్రి మా దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రభువా తండ్రి నీకు స్తోత్రాలు, వివిధ రకములైన ప్రభువా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. సమస్యల నుండి ప్రభు మీరు విడిపించండి దేవా, మా దేశ ప్రజలను ప్రభు మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి ప్రభువా మీరే కనికరించండి తండ్రి, సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. మా దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రభువా వివిధ రకములైన ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. సమస్యల నుండి ప్రభువా తండ్రి నీకు స్తోత్రాలు మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను. దయచేసి ప్రభువా విడుదల మీరు అనుగ్రహించండి తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా, కనికరించమని తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అదే రీతిగా మన దేశంలో ఉన్న ఉగ్రవాదులు, మావోయిస్టులు మరియు మతోన్మాదుల అరాచకములు అన్నీ కూడా అరికట్టబడాలి. వారి వెనకాల పనిచేస్తున్న ప్రతి విధమైన దురాత్మలను దేవుడు బంధించున్నట్లు మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. మా దేశంలో ఉన్న ప్రభువా ఉగ్రవాదులు దేవా, మావోయిస్టులు ప్రభువా మరియు తండ్రి మతోన్మాదుల అరాచకములు ప్రభువా పూర్తిగా అరికట్టబడాలి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా, దయచేసి ప్రభు ఉగ్రవాదులను ప్రభువా తండ్రి నీకు స్తోత్రాలు, మావోయిస్టులను ప్రభు మీరు మార్చండి. దేవానికి స్తోత్రాలు. మతోన్మాదుల ప్రభు వారి యొక్క అరాచకాలు ప్రభు అల్లరులు ప్రభు వారు చేస్తున్న ప్రభు వ్యతిరేక కార్యాలు దేవ పూర్తిగా ప్రభు మీరు అరికట్టండి ప్రభువా. దయచేసి ప్రభు మీరు ఆపివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి స్తోత్రాలు. దయచేసి మా దేశంలో ప్రభువా తండ్రి అక్కడక్కడ ప్రభువా భయంకరమైన పరిస్థితులు వస్తున్నవి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దయచేసి ప్రభు నీకు వందనాలు తండ్రి. తండ్రి నీకు వందనాలు. మీరు కనికరించండి ప్రభువా తండ్రి. మతోన్మాదులను ప్రభువా, మావోయిస్టులను, ఉగ్రవాదులను ప్రభు మీరు మార్చండి దేవా. వారు చేస్తున్న ప్రభు ప్రతి అరాచకాలను పూర్తిగా మీరు అరికట్టమని ప్రార్థిస్తున్నాను దేవా. ఇదిగో తండ్రి వారి వెనకాల పని చేస్తున్న ఇదిగో తండ్రి వారిని ప్రభువానికి స్తోత్రాలు తండ్రి పూరుకొలుపుతున్న ప్రతి విధమైన సాతాని క్రియలను యేసు నామములో మేము బంధిస్తున్నాము తండ్రి. యేసు నామములో ప్రభువా తండ్రి నీకు స్తోత్రాలు. వారిని పూరుకొలుపుతూ వారి వెనకాల ప్రభువా కుయుక్తిగా పనిచేస్తున్న ప్రతి సాతాను క్రియలు యేసు నామములో కాలిపోవునుగాక. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీరే కనికరించి ప్రభు మా దేశ ఉగ్రవాదులను ప్రభు మావోయిస్టులందరినీ కూడా ప్రభు మీరు మార్చమని స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అదే రీతిగా మన దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సాతాను స్థావరములు పూర్తిగా లయపరచబడి వాని బానిసత్వంలో ఉన్న ప్రజలను దేవుడు విడిపించినట్లు మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ ప్రార్థన చేయాలి. ఎస్ లార్డ్. స్వరమెత్తి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి మా దేశవ్యాప్తంగా ప్రభువా విస్తరించి ఉన్న ప్రభువా సాతాను స్థావరములు తండ్రి లయపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభు. మా దేశంలో ప్రభువా అక్కడక్కడ కొన్ని ప్రభువా స్థలాలను ప్రభువా వాడు కేంద్రీకరించే ప్రభువా తండ్రి స్థావరాలుగా ప్రభు స్థిరపరచబడి ఉన్నాడు తండ్రి. దేవవాని స్థావరములన్నిటిని ప్రభు మీరు లయపరచండి. దేవవాని స్థావరములన్నీ ప్రభువా తండ్రి నీకు స్తోత్రాలు మీరు లయపరచమని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు. ఇదిగో తండ్రి వాని బానిసత్వంలో ఉన్న తండ్రి మా దేశ ప్రజలను ప్రభు మీరు విమోచించండి దేవా. వారికి విడుదల కలగచేయండి తండ్రి నీకు స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి సాతానుకు బానిసలైన ప్రభువ బిడ్డలందరినీ కూడా ప్రభు మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి వారి యొక్క మనోనేత్రములు తెరవండి తండ్రి దేవా. వారి యొక్క ప్రభువా తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి నీకు స్తోత్రాలు. వారు ప్రభువా రక్షణ సత్య అన్వేషణ తెలుసుకున్నట్లు కృప చూపండి తండ్రి. ప్రజలందరినీ ప్రభు మీరు విడిపించి ప్రభువా తండ్రి రక్షణ భాగ్యాన్ని మీరు కలగ చేయమని స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అదే రీతిగా మన దేశము ఇరుగు పొరుగు మరియు ప్రపంచ దేశములతో సమాధానకరమైన సత్సంబంధాలు నెలకొల్పబడినట్లు మనం ప్రార్థన చేద్దాం. మన దేశము ప్రపంచంలో ఉన్న ప్రతి దేశముతో సమాధానము కలిగి ఉండాలి. ప్రతి దేశముతో మంచి సఖ్యత కలిగి ఉండాలి మన దేశము. ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడని స్తుతిస్తున్నాను తండ్రి. ఇదిగో ప్రభువా మా దేశము తండ్రి
ఇదిగో ప్రభువా ఇరుగు పొరుగు దేశాలతో తండ్రి, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశముతో ప్రభువా తండ్రి నీకు స్తోత్రాలు, సమాధానకరమై ఉండాలి తండ్రి. దేవా సమాధాన సంబంధం కలిగి ఉండాలి దేవా, మంచి సత్సంబంధాలు ప్రభువా. దేవానికి స్తోత్రాలు, ప్రతి దేశముతో సమాధానం ఆ దేశానికి ఉండాలి దేవా. ఆ రీతిగా ప్రభు మీరు కృప చూపండి తండ్రి. దేవానికి స్తోత్రాలు, మంచి సంబంధము కలిగి ఉండాలి ప్రతి దేశముతో. మా భారతదేశానికి మంచి సంబంధము కలిగి ఉండాలి. ఏ దేశానికి కూడా ప్రభు శత్రుత్వం ఉండకూడదు మా దేశం పైన దేవా. ఆ రీతిగా ప్రభు ప్రతి దేశానికి సమాధానకరముగా తండ్రి మా యొక్క భారతదేశాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా మంచి ప్రభు సత్సంబంధాలు కలిగి ఉండాలి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మా భారతదేశాన్ని ప్రభువా సమాధానకరమైన దేశమే మీరు చేయండి. ప్రతి దేశముతో సమాధానము కలిగి ఉండాలి దేవా. ప్రతి దేశముతో ప్రభు మంచి సంబంధము కలిగి ఉండాలి దేవా. అట్టి కృప మా దేశానికి మీరు అనుగ్రహించమని స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అదే రీతిగా మన భారతదేశంలోని క్రైస్తవులు ఇతరులకు మాదిరిగా ఉండునట్లు దేవుని రాజ్య విస్తరణ కొరకు ఐక్యతతో ప్రార్థించి కలిసి పనిచేయునట్లు మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు ప్రభువా. మా భారతదేశంలోని క్రైస్తవులందరూ కూడా ప్రభువా ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో దేవ అన్యజనులకు ప్రభువా క్రైస్తవులందరూ మాదిరికరంగా ఉండాలి తండ్రి. దేవా క్రైస్తవుల ప్రవర్తన ప్రభువా, క్రైస్తవుల నడవడిక ప్రభువా ఇతరులకు ప్రభువా మాదిరికరంగా ఉండాలి. దేవానికి స్తోత్రాలు ప్రభువా. క్రైస్తవులు నడుస్తున్న నడవడికను బట్టి ప్రభువా ప్రజలు నీ దగ్గరికి రావాలి ప్రభువా. అటువంటి ప్రభువా మంచి మాదిరికరమైన బ్రతుకులు ప్రభువా క్రైస్తవులందరూ బ్రతుకున్నట్లు కృప చూపండి తండ్రి. దేవా క్రైస్తవులందరూ కూడా ప్రభువా ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. అట్టి కృపా ప్రభువా నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి తండ్రి. దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా నీ రాజ్య విస్తరణ కొరకై ప్రభువా ఐక్యతతో కలిసి పని చేయాలి. క్రైస్తవులలో ఐక్యత దయచేయండి తండ్రి. దేవా ఐక్యతతో ప్రభువా ప్రార్థించి కలిసి పని చేయుట కొరకై నా కృప మీరు అనుగ్రహించండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవానికి స్తోత్రాలు. క్రైస్తవులలో ప్రభు ఐక్యత సమాధానం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దేవానికి స్తోత్రాలు ప్రభువా. మీరే కనికరించండి దేవా. మా దేశ క్రైస్తవులందరికీ సమాధానము ఐక్యత మీరు అనుగ్రహించమని స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అదే రీతిగా దేశవ్యాప్తంగా పనిచేయుచున్న సువార్త పని, జరుగుచున్న మిషనరీ పరిచర్యలు, సంఘాలు, టీవీ, వీడియో, పత్రిక పరిచర్యలు అన్నిటి కొరకు వాటి ద్వారా వేలాది ఆత్మలు రక్షించబడినట్లు ప్రార్థన చేద్దాం. మన దేశంలో వివిధ రకములైన సువార్త పరిచర్యలు జరుగుతున్నవి. అవన్నీ కూడా ఫలభరితంగా దేవుని కార్యము ఆ యొక్క సువార్త ద్వారా జరిగి వేలాది ఆత్మలు దేవుని సన్నిధికి వచ్చినట్లు మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ప్రభువా మా దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సువార్త పని దేవానికి స్తోత్రాలు ఫలభరితము కావాలి. దేవ మిషనరీ పరిచర్యలు ప్రభువా, సంఘాల పరిచర్య, టీవీ పరిచర్య, పత్రిక పరిచర్య తండ్రి దేవానికి స్తోత్రాలు చెల్లిసిన ప్రభువా. సువార్త సభలు తండ్రి నీకు స్తోత్ర. ఈ రీతిగా పలు రకాలుగా సువార్త అందించబడుతుంది దేవా. ప్రపంచవ్యాప్తంగా ప్రభువా సువార్త అందుతుంది ప్రభువా. ఇదిగో ప్రభువా టీవీ చూస్తున్న ప్రజలు ప్రభువా తండ్రి టీవీలో వాక్యం వస్తున్నప్పుడు ప్రజలు విని ఆకర్షించబడాలి దేవా. పత్రిక ద్వారా ప్రభు పరిచయం ప్రభు మీరు ఆశీర్వదించండి. ఎవరైతే ప్రభు సువార్త పత్రిక పట్టుకొని చదువుతారో తండ్రి ఆ బిడ్డలో మీరు మార్పు కలిగించండి తండ్రి నీకు స్తోత్రాలు. యేసయ్యను స్తుతిస్తున్నాను తండ్రి నీకు వందనాలు ప్రభువా. దేవానికి వందనాలు చెల్లిసిన ప్రభు. రేడియో ద్వారా వింటున్నప్పుడు కూడా ప్రజలను మీరు ఆకర్షించండి దేవానికి స్తోత్రాలు. సభల ద్వారా తండ్రి దేవా ప్రజలను ప్రభు మీరు ఆకర్షించండి తండ్రి. ఇదిగో తండ్రి దేవాన్ని స్తుతిస్తున్న తండ్రి నీకు వందనాలు ప్రభువా. తండ్రి పలు రకాలుగా ప్రభు సువార్త పరిచర్యలు జరుగుతున్నవి దేవా. యొక్క సువార్త పరిచర్య ద్వారా తండ్రి నీ రాజ్య విస్తరణ జరగాలి. అనేకులు ఆకర్షించబడాలి ప్రభువా. వేల కొలది ఆత్మలు ప్రభు నీ సన్నిధికి రావాలి దేవా. ఆ రీతిగా ప్రభు సువార్త పరిచర్యను ప్రభువా మీరు ఆశీర్వదించండి, ఫలింపచేయండి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీరే కనికరించండి, అద్భుతము చేయమని దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అదే రీతిగా మన దేశము సంపూర్ణముగా రక్షింపబడి ప్రపంచానికి వెలుగుగాను కిరీటముగాను సాక్షిగాను పనిచేయనట్లు దేవుని చేతిలో సాధనముగా వాడబడినట్లు ప్రార్థన చేద్దాం.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, మా దేశం సంపూర్ణంగా రక్షించబడాలి దేవా. భారతదేశము తండ్రి క్రీస్తు దేశంగా మారాలి తండ్రి. దేవా, మా దేశము ప్రపంచానికి వెలుగుగా ఉండాలి దేవా. భారతదేశం ప్రభా ప్రపంచంలో ప్రభువా వెలుగుగా ఉండాలి, కిరీటముగా ఒక నక్షత్రం వలె ఉండాలి తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. నమ్మకమైన సాక్షిగా తండ్రి మా భారతదేశాన్ని మీరు చేయండి దేవానికి స్తోత్రాలు తండ్రి. ఒక వెలుగుగా ప్రభు నక్షత్రంగా మీరు చేయండి తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి నీకు స్తోత్రాలు. సాక్షిగా పని చేయనట్లు దేవా నీ చేతిలో సాధనముగా మా దేశం ఉండాలి దేవానికి స్తోత్రాలు. ఆ రీతిగా ప్రభు మా దేశాన్ని దీవించండి, భారతదేశాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్యా, మా దేశం సంపూర్ణంగా రక్షింపబడి ప్రపంచానికి వెలుగుగా ఉండాలి దేవానికి స్తోత్రాలు. మా భారతదేశంలో క్రైస్తవ శాతం ఎక్కువ కావాలి దేవానికి స్తోత్రాలు. క్రీస్తు దేశముగా మారునుగాక దేవా. క్రీస్తు దేశము మా దేశం మారాలి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, నిన్ను ఎరగని బిడ్డలు ఉండకూడదు దేవా, నిన్ను తెలియని బిడ్డలు ఎవ్వరు ఉండకూడదు మా దేశంలో దేవా. అందరూ నిన్ను అంగీకరించే బిడ్డలై ఉండాలి తండ్రి. అట్టి కృప మా దేశానికి మీరు అనుగ్రహించమని స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా కొద్ది నిమిషాలు దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం. అందరం లేచి నిలబడదాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ కూడా స్వరమెత్తి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. మహోన్నతుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను, మహోన్నతుడాన్ని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు, 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 యేసు. నమ్మదగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నమ్మదగినవాడా, నమ్మదగినవాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ మా శకల రబన హత్త రగడ ధన రబన రికాందల రబ శకల రబన. ఓ థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ జీసస్. రికా రబ శకల రబన. ఓ థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా స్వరమెత్తి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి
వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుగాటి స్థిరపరచావా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుగాటి స్థిరపరచావా జ్యోతిర్మయు చప్పట్లు గట్టిగా స్తుతి మహిమలు నీకి జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకి నా పరలోకపు తండ్రి నా మంచు కుమారి నా పరలోకపు తండ్రి నా మంచు కుమారి నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై నుంచవా నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై నుంచవా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకి జ్యోతిర్మయుడా నా ప్రాణ స్తుతి మహిమలు నీకి నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకి జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకి నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు ఎస్ లార్డ్ జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే 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 స్తుతి మహిమలు నీకే
నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే, నా అతిశయము నీవే. యేసయ్యా, yes Lord, నీవే, నా ఆరాధనా నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము. ఎస్ లార్డ్, నీవే ప్రభువా. ఈ లోకములో నాకేది కాదు, నీవే నా అతిశయము, నీవే నా ఆనందము, నీవే నా ఆనందము, నీవే నా ఆరాధనా నీవే. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ లార్డ్. తండ్రి, నీవే నా అతిశయము, దేవా నీవే నా ఆనందము చెబుదాం ప్రతి ఒక్కరు కూడా. హల్లెలూయా. అవును ప్రభువా, ఈ లోకములో ప్రభువా ఏది కూడా మాకు శాశ్వతము కాదు, ఏది మాకు ప్రభువా నీతో సమము కాదు తండ్రి. ఎస్ లార్డ్. హల్లెలూయా. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే. అందరూ చెప్పుదాం. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే. ఎస్ లార్డ్. అవును ప్రభువా, నీవే మా అతిశయము. దేవా, మాకెక్కడ ఆనందము లేదు, సంతోషము కాదు, కానీ నీలోనే ఆనందము, నీవే మా ఆనందము ప్రభువా. తండ్రి, నీకు స్తోత్రాలు. యేసయ్యా, నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ప్రతి పరిస్థితులు నీ వైపు చూస్తూ దేవా, నీ మీదనే ప్రభు మేము అతిశయపడుతూ తండ్రి, నీ మీద ఆడుకునే కృప మాకందరికీ మీరు అనుగ్రహించమని తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ముందున్న సమయంలో పరిశుద్ధాత్ముడా మీరు మాతో మాట్లాడండి. దేవా తండ్రి నీకు స్తోత్రాలు. శ్రేష్టమైన మాటలు ప్రభు మీరు మాకు అందించండి. దయచేసి ప్రభువా తండ్రి నీకు స్తోత్రాలు, మీరు మాట్లాడి మహిమ పొందమని స్తుతిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరం కూర్చుందాం. దేవుని ఘనమైన నామమునకు స్తుతి కలుగునుగాక. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో మీకు శుభములు తెలపడానికి సంతోషిస్తున్నాను. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన మిమ్మల్ని అందరినీ బట్టి నేను ప్రభువును మహింపరుస్తున్నాను. భయంకరమైన చలి ఉన్నప్పటికీ దాన్ని లెక్క చేయకుండా ప్రభు సన్నిధిని, ఆయన సహవాసాన్ని కోరుకొని ప్రభు పాదాల దగ్గరికి వచ్చిన విధానాన్ని బట్టి నేను ప్రభును కొనియాడుతున్నాను. మరి దేవుని మీద ఉన్న ఆసక్తి బట్టి
దేవుని సన్నిధికి రావడానికి ఏ సమస్య కూడా కొన్నిసార్లు మనల్ని ఆటంకపరచలేదు. ఎందుకంటే మనం దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు ప్రభు మనకు సహాయకుడై ఉండి, ప్రళయాలు వచ్చినా, తుఫానులు వచ్చినా, పరిస్థితులు ఏమైనా దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళడానికి కావలసిన కృపను దేవుడే ఇచ్చి మనల్ని ఆ చేరవలసిన గమ్యానికి చేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి అనుదినము మరి లైవ్లో ఏకీభవిస్తున్నటువంటి బిడ్డల కొరకు కూడా నేను ప్రభును స్తుతిస్తుంటున్నాను. వారికి కూడా ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రతిరోజు మరి వడ్డే గోపాల్ అన్న వాళ్ళు కూడా మరి ప్రార్థనలు ఉంటున్నాడు. తమ్ముడు స్వామి, అదే రీతిగా దేబోరక్క వాళ్ళు, మరి ఇంకా మరి శనిగారపు మానస, వీళ్ళు దాదాపు రెగ్యులర్ కొంతమంది పాల్గొంటూ ఇంచుమించు 11-12 మంది జాయిన్ అవుతున్నారు. వారిని బట్టి కూడా నేను ప్రభును స్తుతిస్తుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి యొక్క లైవ్ ద్వారా కూడా వారిని పలకరించినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో వారికి కూడా నా శుభములు తెలియచేస్తున్నాను. ప్రతి వారికి దేవుడిచ్చిన ఆసక్తిని బట్టి ఆయన నామము హెచ్చించబడునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో ఒక వాక్య భాగమును మనం చదువుకొని మనము దేవుని మాటలను ధ్యానం చేస్తూ మనం ముందు కొనసాగుదాం. ఆది కాండము 21వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆది కాండము 21 అధ్యాయము 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హగరును పిలిచి, హగరు, నీకేమి వచ్చినది? భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకరిద్దరు చెప్తారు, అందరం చెప్దాం హల్లెలూయా. చెప్పాలి, అందరం స్వరమెత్తి చెప్దామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. 17వ వచనములో చక్కగా మాట మరి దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఈ మాట మీద మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఈ రోజుల్లో ప్రియులారా దయచేసి గమనించండి. ఒకానొక సందర్భంలో యేసు ప్రభు దగ్గరికి చిన్న పిల్లలను వారి తల్లిదండ్రులు ఏం చేశారంటే తీసుకొని వచ్చారు. చిన్నపిల్లల్ని వారి తల్లిదండ్రులు తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఉన్న శిష్యులు ఏం చేశారంటే ఆ పిల్లల్ని అభ్యంతరపరిచారు. ఇక్కడ ఎందుకు ఈ పిల్లలు? పెద్దలు మనం మాట్లాడుతున్నాం, ప్రభు దగ్గర ఉన్నాం, ఆయన బోధ వింటున్నాం. పిల్లలు ఏం చేస్తారు? సర్వసాధారణంగా డిస్టర్బ్ చేస్తారు. ఈ డిస్టర్బ్ చేస్తారు కనుక మనం ఏం చేస్తాం? వాళ్ళను దూరం ఉండవడానికి ప్రయత్నం చేస్తాం, దూరం ఉంచే ప్రయత్నం చేస్తాం, పెద్దల మధ్యలో ఎందుకని. అవునా కాదా? హల్లెలూయా. కానీ అక్కడ శిష్యులు కూడా అదే పని చేశారు. కానీ యేసుప్రభు ఏమన్నాడు? చిన్నపిల్లలను ఆటంకపరచొద్దు. అవునా? ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి వారిని దగ్గర తీసుకొని వారిని ఎత్తుకొని వారిని చేతులుంచి ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. మరి ఆ వాక్య భాగాన్ని బట్టి చూస్తే చిన్న పిల్లల్ని కూడా దేవుడు అత్యధికంగా ప్రేమిస్తున్నాడు, లేదా ఆశీర్వదిస్తున్నాడు, లేదా వారు కూడా తన యొద్దకు రావాలని కోరుకుంటున్నాడు అనే విషయం మనకు అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఇంకా లేఖనాల్లో చూస్తే పెద్దవారినే కాదు, చిన్నవారిని కూడా దేవుడు వాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. చెప్పండి, 1-2 సందర్భాలు చెప్పండి. సిరియా దేశపు చిన్నది నయమానుకు రక్షణ మార్గాన్ని చూపించింది. అవునా? ఇంకా అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో ఒక చిన్నది ఉంటుంది. చెప్పాలి, అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో ఒక చిన్నది ఉంటుంది. ఎవరు? రోదే అనే చిన్నది కూడా మరి సంఘం యొక్క ప్రార్థన విని దేవుడు పేతురును బయటికి పంపిస్తే ఆ పేతురు సరాసరిగా ప్రార్థన చేసే మరియ ఇంటికి వచ్చాడు. తలుపు దగ్గర నిల్చుంటే ఆ పాప గుర్తించి పేతురు అంకులు వచ్చేసాడని చెప్పారు. అందరు ఏమన్నారు? నువ్వు పిచ్చిదానివి. చెప్పాలి, ఏమన్నారు? నువ్వు పిచ్చిదాని, ఆయన రావడం ఏంది, ఆయన జైల్లో ఉన్నాడు అన్నారు. వీళ్ళందరూ ఏం ప్రార్థన చేస్తున్నారు?
పేతురు రావాలని చెప్తాను, కానీ పేతురు వచ్చిన తర్వాత ఏమంటున్నారు? ఆ చిన్నది చెప్తే నువ్వు పిచ్చిదానివి, నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు, ఆయన జైల్లో ఉన్నాడు, ఎట్లా వస్తాడు అంటున్నా. అంటే వీళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు వీళ్ళకి అర్థం కాలేదు కావచ్చు, కానీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడని ఆ పాపకు అర్థమైపోయింది. హల్లెలూయా. ఇంకొక వ్యక్తికి 4 కుమార్తెలు ఉన్నారు. ఎవరికి? ఫిలిప్పుకు. ఆ 4 కుమార్తెలకు ఒక వరం ఉంది. ఏంటిది? ప్రవచించు వరాన్ని కలిగి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరిలో చిన్నవాడే, కానీ అందరికంటే ఎత్తైన వాడిని నేలను కూల్చాడు. ఎవరు? దావీదు. హల్లెలూయా. ఎవరు? సౌలు రాజు అంటాడు, ఇతడు ఎవని కుమారుడు అని ఒక ప్రశ్న వేస్తాడు. దావీదు చేసే భీకరమైన కార్యాలను బట్టి ఇతడు ఎవని కుమారుడు అని అడిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలో దీపం వెలిగించే పరిచర్య చేశాడు ఒక ఆయన. ఎవరు? సమూయేలు. ఆయన మామూలుగా సండే స్కూల్ పిల్లలు పాట పాడతారు కదా, చిన్ని సమూయేలు ప్రార్థించెను, ఈ పాట అంతేనమ్మా? నీకు కూడా తెలియదు ఆ పాట? హల్లెలూయా. ఏ సమూయేలు అట? బాలుడైన సమూయేలు అని రాస్తుంది. చెప్పాలి ఎవరు? బాలుడైన అంటే ఆ తర్వాత పెద్దగా అయ్యాడు లేండి, కానీ ఆయన బాల్యంలో ఉన్నప్పుడే దేవుని కొరకు వాడబడడం ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇండోనేషియా దేశంలో సండే స్కూల్ పిల్లల్ని దేవుడు వాడుకొని భీకరమైన కార్యాలు జరిగించిన సందర్భం కూడా ఉంది. ఆమేన్. ఇప్పుడు ఈ ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనంలో చిన్నవాని మొర దేవుడు విన్నాడని రాస్తుంది. ఈ మాట నాకు చాలా బాగా అనిపించింది. అంటే చాలాసార్లు ప్రార్థన చేసే విషయానికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ప్రార్థిస్తున్నారు కదా, పిల్లలు బయట ఆడుకోనీలే అని అనుకుంటాం. అవునా కదా? పిల్లలు ఆడుకోనీలే, పిల్లలు ఎక్కడ ఉండనీలే, వాళ్ళు ఉంటారులే అని అనుకుంటాం. కానీ పెద్దలు ఎంత ప్రార్థన చేయడం ముఖ్యమో చిన్నపిల్లలు కూడా ప్రార్థన చేయడం అంతే ముఖ్యం. హల్లెలూయా. మన ప్రార్థన ఎంత దేవుడు ఆలకించడానికి ఆసక్తి చూపుతున్నాడో చిన్నపిల్లల ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తాడు ఆసక్తిగా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరి మొర విన్నాడు? ఆ చిన్నవాని మొరను విన్నాడు అనే మాటను మనం చూస్తున్నాం. ఇంతకు ఈ చిన్నవాడెవరు చెప్పాలి? ఈ చిన్నవాడెవరు చెప్పాలి? ఈ చిన్నవాడెవరు? ఇస్మాయేలు. ఇస్మాయేలు ఎవరి కుమారుడు చెప్పాలి? ఇస్మాయేలు ఎవరి కుమారుడు చెప్పాలి? చెప్పాలి, చెప్పాలి. షారా కుమారుడా, హగరు కుమారుడా? హగర్ కుమారుడు. మరి ఈ హగర్ ఎవరు చెప్పాలి? ఈ హగర్ ఎవరు? ఎన్ని ప్రశ్నలు చూడండి. ఈ చిన్నవాడు ఎవరంటే హగరు కుమారుడు. హగర్ ఎవరు? శారాదాసి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఆదికాండము 16వ అధ్యాయం అనుకుంటా. చూడండి ఆ హగరు గురించి కొన్ని ఇంట్రడక్షన్ వర్డ్స్ మనం చూద్దాం. 16వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహాం భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు హగరు అను ఐగుప్తియురాలైన దాసి ఉండని. ఇక్కడ చూడండి, ఈమె శారా యొక్క దాసిగా మనం చూస్తాం. శారాకు పనిలో, ఇంట్లో, గుడారంలో సహకరించడానికి ఒక పని కత్తెగా మనం చూస్తున్నాం. అయితే ఈమె కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడన్నట్టంటే ఐగుప్తియురాలు అని రాయబడ్డది. ఐగుప్తు దేశానికి చెందినటువంటి ఒక బానిస పిల్ల లేదా ఒక దాసిగా ఉన్నటువంటి బానిస పిల్ల అని చెప్పడానికి లేదు, ఒక దాసిగా అబ్రహాం ఇంట్లో పనికి సహకారంగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించి చూస్తే 2-3 వచనాలు కనుక మనం చూస్తే ఈ దాసిని శారా ఏం చేసిందంటే, అబ్రహాం భార్య అయిన శారా ఏం చేసిందంటే అబ్రామునకు భారీగా ఉండునట్లు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 3వ వచనంలో, కాబట్టి అబ్రాము కానాను దేశములో 10 ఏళ్ళు కాపురం ఉన్న తర్వాత అబ్రాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హగరును ఐగుప్తురాల్ని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చాను. హల్లెలూయా. అంటే శారానే కోరుకొని ఇష్టపడి అబ్రహాముకు ఇంకొక తోడునిచ్చేసింది. ఎందుకు ఇచ్చేసింది అని చూస్తే 2వ వచనములో, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని
అబ్రాహాముతో చెప్పాను. అబ్రాహాము షారాయి మాట వినెను అనే మాట మనం చూస్తున్నాం. అబ్రహాం యొక్క భార్య షారానే తన దాసిని ఇష్టముతో అబ్రహాముకు భార్యగా ఉండడానికి ఇచ్చింది. ఎందుకంటే నాకు సంతానం లేదు గనక ఈమె ద్వారానైనా దేవుడు నాకు పిల్లల్ని దయచేస్తాడేమో అనుకొని కోరుకొని మరీ ఇచ్చింది. అయితే ఒక విషయాన్ని గమనించి చూస్తే 4 నుంచి 5 వచనాల్లో చూస్తే మళ్ళీ అదొక మెట్టు. 4 నుంచి 5 వచనాల్లో చూస్తే మళ్ళీ అదొక మెట్టు. ఏంటిదంటే అక్కడ మనం చూస్తే హగరు గర్భవతి అవడం మనం చూస్తాం. 4వ వచనములో గర్భవతి అయింది. ఇక్కడ షారా నీచమైనదిగా ఎంచబడ్డట్లుగా మనం చూస్తాం. ఆమె గర్భవతి అయింది, ఈమె నీచమైనదిగా ఎంచబడ్డట్లుగా చూస్తాం. 5వ వచనానికి వచ్చేసరికి షారా అబ్రహాముతో గొడవ పెట్టుకోవడం మనం చూస్తాం. షారా ఏం చేస్తుంది? అబ్రహాముతో గొడవ పెట్టుకుంది. ఏమని గొడవ పెట్టుకుంది అని చూస్తే, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని కౌగిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాహాముతో అనేను. దేవుని స్తోత్రం. అబ్రాహాముకి ఇచ్చింది ఎవరు? వీళ్ళ సుట్టపోలు ఇచ్చిండ్రా? చెప్పాలి. షారానే ఇచ్చింది. ఏ ఉద్దేశంతో ఇచ్చింది? పిల్లల్ని దేవుడు దయచేస్తాడేమో ఈమెను బట్టి అయినా అని ఇచ్చింది. ఇప్పుడు ఆమె గర్భం ధరించింది, మరి ఈమె ఉద్దేశమే నెరవేరుతుంది కదా. కానీ అబ్రాహాం పిలిచి ఏమంటాను తెలుసా? నా ఉసురు నీకు తగులుతుంది అన్నాడు. నా ఉసురు నీకు తగులుతుంది, యెహోవా నీకు నాకు న్యాయం తీర్చునుగాక, నా పనిదాని ఎదుట నేను నీచమైన దానికి ఎంచబడుతాను. అసలు నాకు ఇక్కడ నేను అనుకుంటున్నాను, కరెక్టేనో కాదో నాకు తెలియదు, మీరు కూడా ధ్యానం చేయండి తర్వాత. నాకేమనిపించిందంటే హగరుకి ఏ ఫీలింగ్ లేదండి, హగరుకి ఏ ఫీలింగ్ లేదు, కానీ షారానే ఒకలాంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఈమె ఒకవేళ నా భర్త ప్రేమను ఎక్కువ పొందుకుంటుందేమో, లేకపోతే ఈమె ఘనమైనది ఎంచబడుతుందేమో, నేను నీచమైన దాని ఈమె అనుకొని ఉంటుంది. ఒకవేళ ఈమె అనుకొని తన హృదయములో గాయపరచబడినదై ఇప్పుడు ఆమె విషయములో అబ్రహాముతో వాదిస్తుంది, నా ఉసురు నీకు తగులుతుంది, నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయిపోయాను, దేవుడే విషయంలో న్యాయం తీర్చాలి అని అంది. పని చేసింది ఎవరు? ఆ పని చేసింది ఎవరు? షారాని. ఇప్పుడు ఎవరు న్యాయం తీర్చాలి? దేవుడు న్యాయం తీర్చాలి. కొన్నిసార్లు చేసేటివి అన్నీ మనం చేసి దేవుడే మనకు సహాయం చేయాలని అంటాం. దేవుడే మనకు సహాయం చేయాలని అంటాం. ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్తాం. కొన్నిసార్లు మనం ఏం చేస్తామో మనకు తెలియదు. చేసే పనులన్నీ మనవి. ఆ పనులకు మళ్ళీ సహాయం ఎవరు చేయాలి? దేవుడు చేయాలని కోరుకుంటా ఉంటాం. కొన్ని దేవుడు అంగీకరించడానికి వీలుకరంగా ఉండవండి. కానీ ఇక్కడ షారా ఆ మాట అన్నది. అప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు తెలుసా? 6వ వచనంలో, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసుకు వచ్చినట్టు ఆ విషయంలో చేసుకోను, నాకెందుకు లొల్లి, నేను అడిగానా, నేను చేసుకుంటానన్నానా, నువ్వే ఇచ్చావు, నువ్వే చేశావు, నేను అంగీకరించాను, ఆమె గర్భాన్ని దేవుడు తెచ్చాడు, అది దేవుని ఏర్పాటు, నాది కాదు, అయినా నీ చేతులు ఉన్నది, ఆమె నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోను. షారా ఏం చేసింది తెలుసా? ఫుట్బాల్ ఆడుకున్నాడు. చెప్పాలి, ఏమైంది? ఫుట్బాల్ ఆడుకున్నంటే భయంకరంగా శ్రమకు గురి చేసిందట. ఎవరు? షారా. ఏ విధంగానైనా దీన్ని బాగా అనచాలి, ఈమె దీవించబడద్దు, ఈమె స్థితిలో ఉండడం నేను చూడలేకపోతున్నాను అని చెప్పేసి బాగా శ్రమ పరిస్తే 6వ వచనంలో హగరు ఎదుట నుండి చూడండి, షారా ఎదుట నుండి క్షమించండి, హగరు ఏం చేసిందట? పారిపోయిందట. ఒక మాట అంటున్నాను, పారిపోయింది అనే మాట దేవుడు రాయించాడంటే హగరు షారా దగ్గర ఎంత శ్రమను ఎదుర్కొందో ఆలోచించాలి. ఇది చూడండి, 18వ అధ్యాయంలో షారా ఎక్కడ కనబడుతుంది? గుడారములో. అమ్మా, 18వ అధ్యాయంలో ఎక్కడ కనబడుతుంది షారా? అసలు బయటికే రాదండి. చాలా సిన్సియర్ ఉమెన్ అనాలి, చాలా సిన్సియర్. ఏ దేవుడు ఆ ఇంటికి వచ్చినప్పుడు పిండి పిసికి రొట్టెలు చేసి, అవునా, మాంసం వండి అన్ని చేసి పెట్టిన హగరు గుడారంలో ఉందట దేవుడు మాట్లాడుతూ ఉంటే. కానీ గుడారంలో ఉంది కదా, చాలా నెమ్మది పరురాలు, దీనురాలేమో అని 18వ అధ్యాయంలో మనకు అనిపిస్తుంది. కానీ 16వ అధ్యాయంలో
బలమైన టార్చర్ చేసే వ్యక్తిగా కనబడుతుంది ఇక్కడ. హల్లెలూయ. అగరును ఎంత ఇబ్బంది పెడితే ఆమె ఇంట్లో నుంచి పారిపోవాలండి? ఒకసారి ఆలోచించండి. ఎంత ఇబ్బంది పెడితే పారిపోవాలి? ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎటు పోవాలో అర్థం కాక బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుతూ ఉందట. గమ్యము లేని బాటసారైపోయింది. ఎవరు అంటే నాకు తెలిసి మెంటల్గా బాగా టార్చర్ గురైపోయి అసలు ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఏం చేస్తుందో నాకు అనిపిస్తుంది, ఏం చేస్తుందో ఆమెకు అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఆమె పరిస్థితిని చూడలేక దేవుడే దిగొచ్చి ఆమెతో మాట్లాడడం మనం చూస్తాం. 8వ వచనం, షారాయి దాసి అయిన హగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు, అది నా యజమానురాలైన షారా యుద్ధ నుండి పారిపోవచ్చున్నాను నేను. హల్లెలూయా. నిజం ఈ ప్రశ్న కూడా నాకు చాలాసార్లు మంచిగా అనిపిస్తుంది. ఎక్కడి నుండి వచ్చినావు, ఎక్కడికి పోతున్నావు? ఎక్కడి నుండి వచ్చినావు, ఎక్కడికి పోతున్నావు? చాలాసార్లు మన ప్రయాణం కూడా అట్లనే ఉంటుంది. ఏడ స్టార్ట్ చేస్తామో ఎటు పోతామో తెలియదు. మన పరిస్థితులు అట్లా చేస్తాయి, మన సమస్యలు అట్లా చేస్తాయి. క్రీస్తులో మన ప్రయాణం ఆరంభమైంది, కానీ మధ్యలో ఎదురయ్యే సమస్యలకు మనం ఏం చేస్తామంటే అటు ఇటు దిక్కులు చూస్తాం. ఇటు పోతే మంచిగా అవుతామా, అటు పోతే మంచిగా అవుతామా, ఎవరి మీద ఆధారపడితే మంచిగా అవుతామా, దేవుడు ఎక్కడికి పోతే కార్యాలు జరుగుతాయా, ఇట్లా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. సాయంకాలం ఒక ఆయన నా దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తున్నాను అన్నాడు. మంచిదయ్యా అని అన్నాను. అదే అయ్యగారు మా ఇంట్లో కూటం పెట్టుకోవాలనుకుంటున్నాం అన్నాడు. సరే పెట్టుకోండి అన్నాను. కానీ నువ్వు రావాలా ఆయన రావాలా అని అంటాడు. హల్లెలూయ. నువ్వు రావాలి ఆయన రావాలని అంటాడు. అన్న తర్వాత సరే అది ఇప్పుడు మనకు అన్ని ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నాయి, తర్వాత ఆలోచన చేద్దాంలే అని మళ్ళీ అంటాడు. ఆయన ఆడికే మమ్మల్ని రమ్మంటాడు, అందుకే మేము ఆడికే పోతున్నాం అని అంటాడు. మళ్ళీ అంటాడు, అక్కడున్న ఆయన కూడా మన ఆయనే, ఆ అయ్యగారు కూడా మన అయ్యగారే, కొన్ని రోజుల తర్వాత ఆడికి పోదురు తీయండి అంటాడట. వీళ్ళ ప్రయాణం ఏమవుతుందో అర్థం కావట్లేదు. నువ్వు రావాలి ఆయన రావాలి, నీకు ఇచ్చుకుంటా ఆయనకి ఇచ్చుకుంటా కానుక అంటాడు ఆయన. హల్లెలూయ. రెండు తలంపులు. ఈ అయ్యగారు కావాలి, ఆ అయ్యగారు కావాలి. ఇక్కడ పోతే ఏమవుతుందో, అక్కడ పోతే ఏమవుతుందో. ప్రియులను దయచేసి గమనించండి. మన ఆధ్యాత్మిక జీవితాల్లో అర్థము లేని, గమ్యము లేని ప్రయాణాలు చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. అగరుని అందుకే అడుగుతున్నాడు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి పోతున్నావు? అప్పుడు చెప్పింది, నా యజమానురాలు నన్ను బాగా బాధ పెడితే పారిపోయి వచ్చానండి. అప్పుడు 9వ వచనంలో దేవుడు ఏం చెప్పాలి? ఆగు నేను ఆమె సంగతి చూసుకుంటా, నువ్వు భయపడకు బిడ్డ అనాలి కదా. ఏమన్నాడు? అక్కడ ఆ మాట చదువుతారు ఒకసారి. 9వ వచనం, అప్పుడు యెహోవా దూత హల్లెలూయా ఏమంటున్నాడు? ఎక్కడైతే బాధపడ్డావో ఆడికే పో, ఆన్నే అనిగుండు, వాళ్ళకి లోబడి ఉండని అన్నాడు. ఎందుకు? ఎక్కడ అవమానమో అక్కడ ఘనతనిచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఎక్కడ శ్రమ పడుతున్నావు అక్కడనే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. ఎవరు నిన్ను దూషించి చెడుగా మాట్లాడుతున్నారో అక్కడనే దేవుడు నీ తలను పైకి ఎత్తుతాడు. ఆయన దేవునికి స్తోత్రం. మన దేవుడు అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను కూడా మనకి ఇచ్చే దేవుడు ఆయన. ఆమేన్. అవునా కదా? నమ్ముతున్నారా? ఊరికైనా వాక్యం చెప్తున్నాం, నేను చెప్తున్నా, మీరు వింటుంది కాబట్టి వెనకాల తందానా అంటే తందానా అన్నట్టేం కాదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని గట్టిగా నమ్మాలి. మనం విశ్వసించినప్పుడు అదే దేవుడు మన జీవితాల్లో జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ దేవుడు అదే మాట చెప్పాడండి. 10వ వచనం చూస్తే, యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింపవేలు నేనంతగా విస్తారమగునని దానితో చెప్పాను. మరియు ఇంకేమంటున్నాడు? నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కానీ అతనికి ఇష్మాయేలను
పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికీ అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేనిక్కడ చూచి తిని కదా అని అనుకొనేను. ఇక్కడ చూడండి, మాట్లాడే దేవుడు, చూచుచున్న దేవుడు, ఆశీర్వదించే దేవుడు, పరిస్థితులను మార్చే దేవుడు, శ్రమను దీవెనగా చేయగలిగిన దేవుడు హాగరుకు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. ఈరోజు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అదే దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. అదే దేవుడు నీ పరిస్థితులన్నిటిని చూస్తున్నాడు. హల్లెలూయ, హల్లెలూయ. నేను ఒక మాట చెప్తాను. షారాకు దేవుడు వాగ్దాన పుత్రుణ్ణి ఇస్తానన్నాడు, అవునా కదా? షారా యొక్క దాసి హగరు సంతానాన్ని కూడా దేవుడు దీవిస్తానని మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ చూడండి, యజమానుడని దాసుడని భేదము లేదు. తనను ఆశ్రయించే ప్రతి వారిని నిశ్చయముగా ఆశీర్వదించుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు ఆయన. ఆమెన్. తన యొద్దకు వస్తే చాలు, తనను ఆశ్రయం చేసుకుంటే చాలు, తన మీద ఆధారపడితే చాలు. నేను ఎవరి గురించి చెప్పుకున్నాం మనం? చెప్పండి, ఎవరి గురించి చెప్పుకున్నాం? రూతు గురించి చెప్పుకున్నాం, అవునా కదా? రూతు అన్యురాలే కానీ ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకి వచ్చింది, అవునా కదా? బెత్లెహేముకి వచ్చింది. నయోమి దేవుడే నా దేవుడు అనుకుంది. అందుకు దేవుడు ఏం చేశాడు? అన్యురాలైన రూతును ఒక ఉన్నతమైనటువంటి స్థానములోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. పరిగనేరుకుంది పొలములో, ఎక్కడ పరిగనేరుకుందో అక్కడనే అదే పొలానికి యజమానురాలుగా దేవుడు మార్చేశాడు. ఇది ఎవరు చేయలేని కార్యాలు. చెప్పండి, ఇది ఎవరు చేయలేని కార్యాలు, దేవుడు మాత్రమే చేస్తాడు. ఆమేన్. ఒక పేదవాన్ని దేవుడు ముఖ్యమంత్రిగా చేయగలడు, ప్రధానమంత్రిగా చేయగలడు, అవునా కదా? సొంత అన్నలే చంపడానికి గోతిలో పడేశారు, అవునా? అమ్ముకున్నారు. అంగడిలో ఒక బానిసగా అమ్మబడుతున్న యోసేపును దేవుడు ఏడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆమేన్. ఈరోజు నువ్వు తృణీకరించబడిన స్థితిలో ఉన్నా, వెలివేయబడిన స్థితిలో ఉన్నా, అమ్మబడిన స్థితిలో ఉన్నా, నీవు ఎన్నికగా ఎంచబడని స్థితిలో ఉన్నా, నీ దేవుడు నిన్ను ఘనమైన స్థితిలోనే ఉంచుతాడు. హల్లెలూయ. ఉన్నతమైన స్థితిలోనే ఉంచుతాడు. ఇప్పుడు హాగరుకు దేవుడు వాగ్దానం చేశాడు. నిజంగా దేవుడు వాగ్దానం చేసినట్టుగానే హాగరుకు దేవుడు ఇస్మాయేలును కుమారుణ్ణి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇటు చూడండి, ఆ తర్వాత 21వ అధ్యాయానికి వచ్చేసరికి షారా కూడా గర్భం ధరించి కుమారుని కన్నది. ఆ కుమారుడు పాలు విడిచిన తర్వాత ఒక విందు ఏర్పాటు చేశారు. ఆ విందు ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ గమనించి చూస్తే 9వ వచనం, 21వ అధ్యాయం 9వ వచనంలో, అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తీయురాలైన హగరు కనిన కుమారుడు పరిహసించుట షారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడని ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఆ కుమారుడు పాలు విడిచిన తర్వాత విందు చేశారు. మనోళ్ళు 21 చేస్తారు కదా, కానీ అబ్రహాం ఎప్పుడు చేశాడట? పాలు విడిచిన తర్వాత. అంటే ఒక 2 years పడుతుందా మినిమం? అందాది ఒక 2 years వేసుకున్నా. 2 years తర్వాత ఫంక్షన్ పెట్టుకున్నాడు. ఎవరు చెప్పాలి? అబ్రహాం ఆ విందు పెట్టుకుంటే, ఆ విందు దినమందు ఈ ఇస్మాయేలు పరిహాసము చేయడం చూశాడట. పిల్లలు ఆడుతారు, కొట్టుకుంటారు, ఏదైనా చేస్తారు, కలిసిమెలిసి ఉంటారు. కానీ పరిహాసము చేసినటువంటి హగరు కుమారుని చూసి ఎవరు తట్టుకుంటలేరు? ఇప్పుడు షారా తట్టుకుంటలేదు. వెంటనే అబ్రహాం పిలిచింది. మళ్ళీ ఎవరు పిలిచింది? నాకు తెలిసి అన్ని మొట్టకాయలు అబ్రహాంకే, సొట్టుపోయిన గుండుతో అబ్రహాం ఉండొచ్చు. దేనికైనా ఎవరు బాధితుడైతారు చెప్పండి? చెప్పాలి. అలకగా దొరికినట్టున్నాడు కదా సారు. ఇట్రా సార్, ఇట్రా అన్నది. మళ్ళీ ఏందమ్మా నీతోటి బాధ అంటే? ఏం లేదు, ఇది దీని కుమారుడు, ఇద్దరు నా కళ్ళ ముందు కనబడి బయట పంపించేయాలి. కింద మనం చూస్తే 11వ వచనంలో, అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలగజేసింది. అయితే దేవుడు
ఈ చిన్నవాణ్ణి బట్టి, నీ దాసుని బట్టి నువ్వు దుఃఖపడొద్దు. శారా నీతో చెప్పు, ప్రతి విషయములు ఆ మాట వినము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును. అయినను ఈ దాసు కుమారుడు నీ సంతానమే గనక అతనికి కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క మాట ఇక్కడ మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ దేవుడు పక్షపాతి కాడు. చెప్పాలి, దేవుడు అమ్మా ఒకరు ఒక వ్యక్తిని ఏ దృష్టితో చూసినా, ఏ కోణములో చూసినా, ఎంత తక్కువ చేసి చూసినా, ఎంత అవమానంగా చూసినా, దేవుని చూపు వేరు, మనుషుల చూపు వేరు. దేవుని చూపు వేరు, మనుష్యుల చూపు వేరండి. మనుష్యుల చూపు వేరు. ఆయన కనికరం గొప్పది, ఆయన జాలి, ఆయన దయ గొప్పదండి. తర్వాత ఇస్మాయేలు సంతతి ద్వారా ప్రపంచమంతటా ఏం జరగబోతుందో దేవునికి తెలుసు. ఆయన అబ్రహామును బట్టి అతన్ని కూడా అతన్ని జనముగా చేసి అతని సంతతిని కూడా ఆశీర్వదిస్తానంటున్నాడంటే ఆయన ఎంత కనికరవంతుడు ఒకసారి ఆలోచించండి. యూదా విషయంలో ఏమంటాడు చెప్పండి? అతడు పుట్టకుండిన ఎడల అతనికి, అంటే యూదా గురించి తెలుసు కానీ బాధపడతాడు లోపల. ఒక వ్యక్తి సిలువకు వేయబడాల్సి వచ్చినప్పుడు ఒకడు శాపగ్రస్తుడు కావాల్సి వచ్చిందే. ఆ స్థానం యూదా లేకుంటే బాగుండు. అపోస్తలత్వాన్ని పొందుకున్నవాడు శాపగ్రస్తుడైపోతున్నాడని యూదా గురించి బాధ. అంటే తనను శ్రమపరిచిన, అప్పగించిన, హింసించిన వారిని సైతం ప్రేమ చూపిన దేవుడు. అవునా కదా? కనికరము చూపిన దేవుడు అండి. ఆయనలో పక్షపాతము ఏ మాత్రము లేదండి. ఏ మాత్రం లేదు. ఈరోజు మనలో పక్షపాతం ఉండదు. కొన్నిసార్లు ఒకరిని హెచ్చుగా చూస్తాం, ఒకరిని తగ్గుగా చూస్తాం. కానీ దేవునిలో ఆ దృష్టి ఉందండి? చెప్పండి, ఆ దృష్టి ఉందా? వాగ్దాన కుమారుడైన ఇస్సాకును ఎలా దీవిస్తానో దాసి కుమారుని కూడా నేను అలా దీవిస్తాను అంటున్నాడు. ఒక జనముగా చేస్తానంటున్నాడు. కానీ నువ్వు ఆ సారా చెప్పినట్టు చెయ్యి బాబు, ఆమె చెప్పినట్టు చెయ్యి అని అన్నాడు. ఒక నీళ్ళ బుడ్డిలో నీళ్లు పోసి అది ఇచ్చి మీరిద్దరు జాగ్రత్త అని ఇంట్లో నుంచి బయటికి పంపించేసిందట. ఇంట్లో గొడవలు అవుతున్నాయి, బాగలేదు. ఏ అమ్మగారైతే రిబ్బన్ కటింగ్ చేశారో, అంటే ఇంట్లోకి నిన్ను తీసుకొచ్చి పెట్టారో, ఆమెను ఇప్పుడు ఇంట్లో చెప్పాలి వద్దని అంటుంది. మీ ఇద్దరి మధ్యలో నేను సొట్టుపోతానా, ఆగమవుతానా? హల్లెలూయా. ఆగం ప్రొడక్షన్ వారి ఆగం అనే సినిమా తయారు అయ్యేటట్టున్నది, నువ్వు బయటికి వెళ్ళిపోమ్మా అని చెప్పేసి బయటికి పంపించేశాడు. ఇప్పుడు మళ్ళీ ఎటు తోచని పరిస్థితిలో గతి లేదని తలచాను. ఈ పాట పాడుకుంటూ పోయింది అనుకుందాం. కొంచెం ఏం అర్థమైతే లేదు హాగర్కు. హల్లెలూయా. ఐగుప్తు దేశం నుండి వీళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చినా, వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ పరిస్థితులకు ఎందుకు వెళ్ళిపోయినా, ఈ పరిస్థితుల తర్వాత దేవుడు మళ్ళీ ఏమో ఆన్యం ఉండు, కంట్రోల్గా ఉండు, ఓపిక పట్టుకో, సహనం తెచ్చుకో, నేను దీవిస్తానంటాడు. ఆయన మాటిని మళ్ళీ ఇడికెత్తే మళ్ళా అదే సమస్య. అమ్మగారు ఏమంటుంది ఇంట్లో నుంచి? ఈ అబ్రాహం కూడా ఏటు దోక ఆ మాటిని వెళ్ళిపోమ్మా బయటికి పంపించేశాడు. బుడ్డిలో నీళ్ళు ఎన్ని రోజులు ఉంటాయండి? అయిపోయినాయి. దాహము చేత, ఆకలి చేత కుమారుడు ఏడుస్తున్నాడటండి. 14వ వచనంలో మనం చూస్తే 15వ వచనం, ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాణ్ణి పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేననుకొని వింటి బేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు హగరు దుఃఖం అంతా ఇప్పుడు యజమానుడు చేసిన పరిస్థితుల గురించి కాదు. అసలు దేవుడిచ్చిన ఈ సంతానం గురించిన పరిస్థితి ఏంటి? ఈ కుమారుని గురి పరిస్థితి ఏంటిది? దేవుడు గొప్ప జనముగా చేస్తానన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు, విస్తరింపజేస్తానన్నాడు. కానీ ఇప్పుడు దప్పిక చేత, ఆకలి చేతి చిన్నవాడు చచ్చిపోయేవాడు ఉన్నాడు. వీని ఏడుపును వినలేను, వీని చావును నేను చూడలేను. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో ఇలా ఏడుస్తున్నారు. నా పిల్లలకు మంచి భోజనము చెప్పాలి, మంచి భోజనము పెట్టలేకపోతున్నాను, మంచి వస్త్రము ఇయ్యలేకపోతున్నాను, మంచి
వారికి కావలసినవన్నీ నేను సమకూర్చలేకపోతాను. నీతిమంతుడు తన పిల్లలకు ఆస్తిని సమకూర్చును అని సామెతల గ్రంథంలో రాస్తుంది. హల్లెలూయ. ఇప్పుడు దయచేసి గమనించండి, ఒకవేళ ఇలాంటి దుఃఖమే ఈరోజు ఈ మాటలు వింటున్న వాళ్ళ జీవితాల్లో ఉండొచ్చు. ఇలాంటి దుఃఖమే ఉండొచ్చు. నా పరిస్థితి ఏంటి, రేపు నా పిల్లల పరిస్థితి ఏంటి, రేపు నాకున్న సమస్యలు ఎటు నన్ను తీసుకొని వెళ్తాయి, నాకున్న ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు ఒకవేళ నన్ను విశ్వాసము నుండి, దేవుని కృప నుండి దూరం చేస్తాయేమో అని రకరకాల దుఃఖం. ఆమె దుఃఖం అదైతే నీ దుఃఖము ఈ దేవుని ఎదుట ఏ విధంగా ఉన్నప్పటికీ ఆ దుఃఖాన్ని చూచిన వాడు నీ దుఃఖాన్ని కూడా చూస్తాడు. ఒకవైపు తల్లి ఏడుస్తుంది, అగరేడుస్తుంది, పొద కింద చిన్నబాబు ఏడుస్తున్నాడు, ఆయన కూడా ఏడుస్తున్నాడు. ఒక మాట చెప్పాలంటే ఈ చిన్నవాని మొర ఎక్కడికి వెళ్ళిందట? దేవుని సన్నిధికి వెళ్ళిందట అండి. హల్లెలూయా. బైబిల్ ఒక మంచి మాట ఉంటుంది, యెహోవా అందరికీ ఉపకారి. చెప్పాలి ఏంటిదట? ఆయన అందరికీ ఉపకారి. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన సూర్యుని ఉదయింపచేస్తున్నవాడు, చెడ్డవారి మీద మంచివారి మీద తన వర్షమును కురిపించుచున్న దేవుడు ఆయన. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక నువ్వు ఎవరు అనేది కాదు, ఏ స్థితిలో ఉన్నావు అనేది కాదు, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు అనేది కాదు, నీ మొర ఆయన దగ్గరికి చేరితే చాలు, నీ కొరకు దిగి వచ్చి ఆయన కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఆమె మొర విని వచ్చి ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు 17వ వచనములో. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తి నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురం ఉండి విలుకాడయ్యను. దేవుని నామములో ప్రవచనాత్మకంగా నేను చెప్తున్నాను, మీ పిల్లల కొరకు మీరు ఏడుస్తున్నట్లయితే మీ పిల్లల గురించి మీరు భయపడొద్దు. మీ పిల్లల్ని, వారి భవిష్యత్తును ఆయన దీవించబోతున్నాడు. వారు పెరిగి పెద్దవారైతారు, గొప్ప కార్యాలలో నిపుణత కలిగినటువంటి వ్యక్తులుగా మార్చబడతారు. ఒక ఆశీర్వాదకరమైన భవిష్యత్తును దేవుడు వారికి ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం దిగులు పడద్దు. ప్రశాంత్, అమ్మాయి పుట్టింది, అమ్మాయి కొరకు మేము ఇద్దరం చాలా కష్టపడి అన్నీ పోగు చేయాలి, సమకూర్చాలి. ఆడపిల్లాయే ఆడపిల్లాయే ఆడపిల్లాయే, నో టెన్షన్. దేవుడు వారి జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. నేను నీకు పుట్టిన సంతతిని ఆశీర్వదిస్తాను. ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించాడు. దేవుడు దీవిస్తాడు. మనము చాలాసార్లు కలవరపడతాం, కానీ దేవుడు మీద ఆనుకున్న వారందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరి జీవితాల్లో మన దుఃఖము, మన బాధ, మన పరిస్థితి ఏదైనా సరే అది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నా. ఆ దేవుడు ఇప్పుడు నువ్వు అగర్తో మాట్లాడిన వాడు నీతో మాట్లాడుతూ చెబుతున్న మాట, భయపడకు, భయపడకు. ఫ్యూచర్ గురించి భయపడకు, నీ భవిష్యత్తును గురించి భయపడకు, నీ పిల్లల భవిష్యత్తును గురించి భయపడకు, నీ భవిష్యత్తును గురించి భయపడకు. దేవుడు తోడుంటాడు. ఎక్కడైతే మొర వినబడుతుందో అక్కడ దేవుడుండి కార్యము చేశాడు. ఆమేన్. ఈరోజు దేవుని సన్నిధిలో నీ మొర నీవు దేవునికి వినబడేలా నువ్వు ప్రార్థించగలిగితే, విలపించగలిగితే, కన్నీరు కాచగలిగితే, నీవున్న స్థలములోనే నీ మొర విని దేవుడు నీ పక్షమున నిలబడి గొప్ప కార్యాలు చేస్తాడు. ఇస్సాకును దేవుడు విడిచిపెట్టలేదు, ఇస్మాయిల్ను విడిచిపెట్టలేదు. దేవుడు వారి ఇరువురిని కూడా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ఆ చిన్నవాని మొర దేవుడు వినెను అనే మాట, దేవుడు ఆ చిన్నవాని మొర వినెను అనే మాటను ఆధారం చేసుకొని నీవు ధైర్యం తెచ్చుకో. నీ మొర వినే దేవుడు ఆయన, నీ ప్రార్థన వినే దేవుడు ఆయన, నీ పరిస్థితులను మార్చే దేవుడు ఆయన, నీకు మంచి భవిష్యత్తును ఇవ్వగలిగిన దేవుడు ఆయన, నీ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వగలిగిన వాడు ఆయన. ఎస్,
కొన్నిసార్లు వ్యాధులు రావచ్చు, రోగాలు రావచ్చు, కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, సమస్యలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. అవి రాగానే నువ్వేమనుకుంటున్నావు అంటే ఇది మరణానికి వచ్చిందేమో, చావుకి వచ్చిందేమో, ఇంతేనేమో, మా గతి అయిపోయినట్టేనేమో అనుకుంటున్నావు. కాదు కాదు కాదు, నీకు మంచి భవిష్యత్తు ఉన్నది. దేవుడు నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేయగలడు, నీ పిల్లల్ని దీర్ఘాయుష్మంతులుగా చేయగలడు, నిన్ను దీవించగలడు, నీ పిల్లల్ని దీవించగలడు. ఎస్, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ప్రియులారా. దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుని వాక్య భాగాలు సత్యమైనవి, 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 సత్యమైనవి. నిజంగా హగరుకు అబ్రాము ఇస్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్ల వాడట. 86 ఏండ్ల వాడట. నేను ఒక మాట చెప్తున్నాను, నీకెన్నేండ్లున్నా దేవునికి అవసరం లేదు. నీకెన్నేండ్లున్నా నీకు దేవుడు అవసరం. నీకు వివాహమై ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి అనేది నువ్వు అంటున్నావు, కానీ అది నా దేవునికి అక్కరలేదు. నిన్ను దీవించడానికి ఆయన మొదలు పెడితే ఆ దీవెనను ఎవ్వడు ఆపలేడు. ఎవరు ఆపలేరు. ఆయన ఒక్కసారి నీ ముందు నిలబడి నేను నిన్ను దీవిస్తున్నానని చెబితే చాలు, నేను ఆశీర్వదిస్తున్నానని చెబితే చాలు, ఎవరు ఆ ఆశీర్వాదాన్ని అడ్డగించలేరు. బిడ్డ, నీవు రోజులను లెక్క పెట్టుకుంటున్నావేమో, లెక్క పెట్టకు. ఒక కుదురుబాటు కాలం నీ జీవితంలో దేవుడు నిర్ణయించాడు. ఒక రైట్ టైం అనేది ఉంది నీ జీవితంలో. ఆయన నిన్ను బ్లెస్ చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి ఆ సమయం కొరకు వేచి ఉండు. ఒక సమయం రాబోతుంది, ఆ సమయంలో నీ తలను ఆయన పైకెత్తబోతున్నాడు. నీ ప్రార్థన దేవుడు వినబోతున్నాడు. నీ ప్రార్థన, నీ పిల్లల ప్రార్థన వృధాగా పోదు, నీ కుటుంబీకుల ప్రార్థన వృధాగా పోదు, నీ సేవకుల ప్రార్థన వృధాగా పోదు, నీ సంఘం యొక్క ప్రార్థన వృధాగా పోదు. ఆయన మొరవిన దేవుడు, ఆయన మొరవిన దేవుడు, ఆయన మొరవిన దేవుడు. అందరూ చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని కన్నీరు కారుస్తూ, ప్రభువా నా పరిస్థితి నీకు తెలుసు నాయన, నా బాధ నీకు తెలుసు నాయన, నా వేదన నాకు తెలుసు నాయన, నా కష్టము నీకు తెలుసు నాయన, నా దుఃఖము నీకు తెలుసు నాయన, నేనెంత నలిగిపోతున్నానో నీకు తెలుసు నాయన, నేనెంత వేదన పడుతున్నానో నీకు తెలుసు ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. కనికరము చూపుటలో సంతోషించువాడా, నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నానయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనికరము చూపుటలో సంతోషించువాడా నీకు వందనాలు. దైవమా నా మొర విను, చిన్నవాని మొర విన్న దేవుడవు. నా మొర వినయ్యా, ఈ రాత్రి నా మొర విను. నా పిల్లలకు సరైన ఆహారము లేదు నాయన, సరైన వస్త్రము లేదు నాయన. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కుటుంబ యజమానుడిగా నా భార్యను పోషించుకోలేకపోతున్నాను, నా భార్యకు కావలసినవి సమకూర్చలేకపోతున్నాను, ఒక యజమానునిగా కుటుంబానికి కావలసినవి సమకూర్చలేకపోతున్నాను. అనేక సార్లు నేను నలిగిపోతున్నాను, వేదన గురవుతున్నాను, దుఃఖానికి గురవుతున్నాను, ఇబ్బందుల పాలవుతున్నాను. అయ్యా నన్ను కనికరించవా, అయ్యా నన్ను కనికరించవా, అయ్యా నన్ను కనికరించవా. నా ఎడల జాలు చేసుకోవా. నువ్వు చూచుచున్న దేవుడవు కదా, నువ్వు మాట్లాడే దేవుడవు కదా, నా ప్రార్థన ఆలకించే దేవుడవు కదా ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యజమానుడే వెళ్ళగొట్టినా హగరు వలె నీవు ఏడ్చినా, యజమానుడే వెళ్ళగొట్టినా హగరు వలె నీవు ఏడ్చినా, ఎడారిలో నీళ్ళ ఊట పుట్టించువాడు నీతో ఉన్నాడు. ఎడారిలో నీళ్ళ ఊట పుట్టించువాడు నీతో ఉన్నాడు. ఎవరు లేరా, తోడు లేరా, యేసురాజు నీ ముందు నాడు. ఎవరు లేరా, తోడు లేరా, చెప్తామందరం. నీ ముందు నాడు ఎవరున్నారు యేసులాగా నడిపించే
నాయకుడు. ఎవరున్నారు యేసులాగా నడిపించే నాయకుడు, నడిపించే నాయకుడు, నడిపించే నాయకుడు. ఈరోజు ఎంతోమంది కుటుంబాల్లో తల్లిదండ్రులు మనకు ఆర్థిక స్తోమత లేదు బిడ్డ, ఎక్కువ చదివిపియలేని బిడ్డ, మంచి తిండి పెట్టలేకపోతున్నాం బిడ్డ. ఏమనుకోకండి బిడ్డ అనంటే తల్లిదండ్రులతో పాటు పిల్లలు అర్థం చేసుకొని ఆ తల్లిదండ్రులతో పాటు శ్రమను అనుభవిస్తూ చాలని భోజనం, కప్పుకోవడానికి మరి చాలని దుప్పట్లు, చాలని జీవితాలు, పరిస్థితులను కలిగి తల్లిదండ్రులతో కూడా నలిగిపోతున్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు ప్రియులారా, ఎంతోమంది ఉన్నారు. ఈరోజు ప్లాట్ఫామ్ మీద బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిజంగా ఆకలి కలమటిస్తున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ఒక బాబు ఆయన స్కూల్లోకి వెళ్ళి అందరూ భోజనం చేసేటప్పుడు ఒట్టి టిఫిన్ బాక్స్ పట్టుకొని దాన్ని చూసుకొని అక్కడుంటే అందరూ గమనిస్తారని అతడు బయటికి వెళ్ళిపోయి ఎక్కడో కొంత సమయం గడిపి రోజు వస్తూ ఉండడం ఆ తరగతిలో స్నేహితులు చూశారు. అతడు ఒకరోజు అలాగే బయటికి వెళ్ళిన తర్వాత అతని స్నేహితులందరూ లోపలికి వచ్చేలోపు వారు కలిగిన దాంట్లో తలా కొంత తీసి ఆయన టిఫిన్ బాక్స్లో పెడితే లోపలికి వచ్చి ఆ బాక్స్ను పట్టుకునేసరికి బరువుగా ఉంది. ఇది ఎందుకు బరువుగా ఉంది అనేది ఓపెన్ చేసి చూస్తే చక్కటి భోజన పదార్థాలు ఉన్నాయి. అక్కడున్న స్నేహితులు మరి చూడనట్టుగా అతని వైపు చూస్తున్నప్పుడు అతని ముఖంలో ఎంతో సంతోషం. ప్రియులారా, ఎందుకు మాట చెప్తున్నానంటే నీకు కావలసింది నీకు దొరికినప్పుడు నీ హృదయము సంతోషిస్తుంది. దేవుడు నీ ప్రార్థన ఆలకించినప్పుడు నీ మనసులో నెమ్మది కలుగుతుంది. ప్రియులారా, ఈరోజు ఏ కొరతతో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ సమస్యలో ఉన్నావో, ఎంత ఇబ్బందిలో ఉన్నావో అది దేవునికి తెలుసు. ఆయన చూస్తున్నాడు. భయపడకో, ఆయన చూస్తున్నాడు. నిన్ను నీ పిల్లల్ని దేవుడు పోషించబోతున్నాడు, నీ అక్కర్లు తీర్చబోతున్నాడు. ఆయన నీ ప్రార్థన, మీ పిల్లల ప్రార్థన విని ఒక ఆశీర్వాదకరమైన స్థితిని ఆయన ఇవ్వబోతున్నాడు. కనుక కుటుంబాలుగా ప్రార్థన చేయండి. భార్య, భర్త, పిల్లలు కలిసి దేవుని దగ్గర మొరపెట్టడం నేర్చుకోండి. కుటుంబంగా చేసే ప్రార్థనలో శక్తి ఉంది. హగరు అతని కుమారుడు ఇద్దరు ఏడ్చారు గనక దేవుడు కనికరముతో దిగి వచ్చాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేయడం మొదలుపెట్టండి, మీ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవుడు ఏ సమస్యల మీదనైతే పోరాడుతున్నారో వాటన్నిటి మీద దేవుడు మీకు జయమిస్తాడు. అట్టి కృప ఈ రాత్రి దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమించుచున్న తండ్రి, నీకు వందనాలు. మరి ఆరంభము నుండి ఇప్పటి వరకు నీ సన్నిధి, నీ కాపుదల మాకిచ్చి బలపరచి దేశము కొరకు ప్రార్థించడానికి మీరు గొప్ప అవకాశం ఇచ్చారు ప్రభువా. నువ్వు మాట్లాడినారు వాక్య భాగమును బట్టి స్తోత్రం. ఆగరి యొక్క జీవితం, అతని కుమారుని జీవితం, ఆమె కుమారుని జీవితం ముందు పెట్టి ఇదిగో ఆ పిల్లవాని మొర దేవుడు విన్నాడు అనే మాటతో మీరు మమ్మల్ని దర్శించారు. మీరు మా మొర కూడా వింటున్నారు నాయన. నువ్వు చూచుచున్న దేవుడవని, నా తండ్రి, నీవు పరిస్థితులను మార్చే దేవుడవని, ఆశీర్వదించే దేవుడవని, ఎక్కడైతే మేము మొరపెడుతున్నాం అక్కడ నిలబడి ఉండి మా పరిస్థితులను చూచి వాటిని మార్చి మమ్మలను ఘనపరిచి దీవించి ఆశీర్వదించే దేవుడవని హగరు జీవితం ద్వారా, ఆమె కుమారుని ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభువా. ప్రతి మాట మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయండి, దీవెనకరంగా చేయండి ప్రభువా. ఎవరు ఏ లోటుతో ఉన్నా, ఏ కొరతతో ఉన్నా నా తండ్రి నీవు దాన్ని తీర్చుటకు సమర్థుడవు ప్రభువా. నీకు వందనాలు. కొన్నిసార్లు ఇన్ని రోజులు అవుతుంది కదా, ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా దేవుని నమ్ముకొని, మా అప్పులు ఎందుకు పోతలేవు, మా ఇబ్బందులు ఎందుకు పోతలేవు, దేవుడు మమ్మల్ని ఎందుకు ఆశీర్వదిస్తలేడని మేము అనుకుంటాం ప్రభువా. మేము రోజులు లెక్క పెట్టుకుంటాము నాయన, కానీ మేము లెక్క పెట్టుకునే రోజులతో నీకు పని లేదు. నీవు నిర్ణయ కాలమున మమ్మలను దీవించుటకు నిలబడే దేవుడవు నాయన.
సరి అయిన సమయములో మమ్మల్ని హెచ్చించే దేవుడవు నాయన. అందుకే తగిన కాలమందు నీవు మమ్మల్ని హెచ్చించున్నట్లు నీ బలిష్టమైన చేతుల క్రింద మేము దీన మనస్కులమై ఉండడానికి నీ కృప మాకు దయచేయండి. నువ్వు ఎవరిని త్రోసివేయవు, ఎవరిని విడిచిపెట్టవు, ఎవరిని కాదనే దేవుడవు కాదు. షారాను అతని గర్భము నుండి వచ్చిన ఇస్సాకును దీవించిన దేవుడవు, హగరు సంతానాన్ని కూడా దీవించావు. నీవు పక్షపాతము లేని దేవుడవు నాయనా. ప్రతి వారి ఎడల కనికరము చూపే దేవుడవు ప్రభువా. ఈరోజు నీ మాటలు విన్న ప్రతి బిడ్డపై నీ కనికరము దిగివచ్చునుగాక. ప్రతి ఒక్కరి పరిస్థితులు మారునుగాక. లైవ్లో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. కన్నీటితో నీకు అప్పగించుకుంటున్న ప్రతి ఒక్కరిపై నీ కనికరము దిగిరానివ్వండి. రాత్రి యేసు నామములో నీ గొప్ప క్షేమము, నెమ్మది వారి జీవితాలను ఏలుబడి చేయునుగాక. నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి నీ గొప్ప నెమ్మది, సమాధానం దయచేయండి. తిరిగి వెళ్తున్న మార్గంలో తోడుండండి. ప్రతి ఒక్కరిని కూడా చెయ్యి చాపి సంఘములో ప్రతి కుటుంబాన్ని ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా ఆశీర్వదించి బలపరచుమని మహిమంతయు నీకు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసం సదాకాలం మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రభు యేసు నామ సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత కోటి నాశనం. తండ్రి నీ కార్యములకు నిరంతరం జయం జయం జయం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ప్రభువులను దీవించునుగాక.